ప్రపంచం ఎంత అడ్వాన్స్ అయినా మన దగ్గర ఆడవారు సిగరెట్ తాగితే విచిత్రంగానే చూస్తారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా ఎవ్వరు సిగరెట్ తాగినా పక్కన వారికి అది వింతే. అయితే ఆ బాలీవుడ్ హీరోయిన్ ఓ సందర్భంలో రోజుకు 5 సిగరెట్లకు పైగా తాగేసిందట. కారణమేంటంటే సిగరెట్ తాగటం పురుష లక్షణమేమీ కాదు. అలా అని ఆడవారు కూడా అందరూ స్మోక్ చేస్తారు అని లేదు. కానీ ప్రస్తుత సమాజంలో మగవారికి పోటీగా ఆడవారు కూడా స్మోక్ చేయటం చూస్తూనే ఉన్నాం. చాలామంది సెలబ్రిటీలు స్మోక్ చేస్తుంటారు. కొంతమంది సీక్రెట్గా మెయింటైన్ చేస్తే మరికొంతమంది మాత్రం పబ్లిక్గానే స్మోక్ చేస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ తారలు ఈ విషయంలో ముందుంటారు. అయితే చాలామంది హీరోయిన్లకు స్మోకింగ్ అలవాటు లేకపోయినా సినిమాల కోసం కొన్నిసార్లు స్మోక్ చేయాల్సి వస్తుంది. బాగా స్మోకింగ్ చేయటం వచ్చినవారు చేసినట్టుగా ఆ హీరోయిన్లు కూడా నటించాల్సి వస్తుంది. అందుకోసం స్మోకింగ్ ప్రాక్టీస్ చేయక తప్పదు. అలాంటి పరిస్థితులు ఎంత ఇబ్బంది పెడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఇబ్బందికర పరిస్థితి బాలీవుడ్ నటి విద్యా బాలన్కు వచ్చిందట. స్మోకింగ్ చేయడం ఇష్టం లేకపోయినా, అలవాటు లేకపోయినా కథ డిమాండ్ చేస్తే సిగరెట్ తాగాల్సి ఉంటుంది. మద్యం తాగే సీన్లను కూల్ డ్రింకులతో ఎలాగోలా మేనేజ్ చేయవచ్చు. కానీ సిగరెట్ సీన్లు అలా చేయడం కష్టమనే చెప్పాలి. అందుకే కష్టమైన సినిమాల కోసం దమ్ము కొట్టాల్సిందే. ఓ సినిమా విషయంలో హీరోయిన్ విద్యా బాలన్కు కూడా ఇలాంటి పరిస్థితే వచ్చింది. సిగరెట్ తాగటం తప్పనిసరి అయిందట. దాంతో ఆమె చేసేదేం లేక గట్టిగా ప్రాక్టీస్ చేసిందట. ఈ విషయం ఓ సందర్భంలో వెల్లడించింది విద్యా బాలన్. ఆమె మాట్లాడుతూ, సిగరెట్ ఎలా తాగుతారో తెలుసు కానీ నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. డర్టీ పిక్చర్ సినిమాలో నా పాత్ర సిగరెట్ తాగుతుంటుంది. ఉత్తినే తాగుతున్నట్టుగా నడిస్తే సీన్ బాగా రాదు. అందుకే సిగరెట్ అలవాటు చేసుకున్నా. సినిమా తర్వాత సిగరెట్ మానలేకపోయాను. రోజుకు 2-3 సిగరెట్లు కాలిస్తే తప్ప మనసు ప్రశాంతంగా ఉండేది కాదు. ఆ రోజుల్లో మహిళలు సిగరెట్ తాగుతుంటే అదోలా చూసేవారు. అదో పెద్ద నేరంగా భావించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. నిజానికి సిగరెట్ తాగటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని ఎవరైనా చెప్పి ఉంటే ఇప్పటికీ ఆ అలవాటును మానుకునేదాన్ని కాదు. ఇప్పుడైతే సిగరెట్లు తాగటం లేదు. కాలేజీ రోజుల్లో బస్టాపులలో సిగరెట్ తాగేవారి పక్కన కూర్చున్నప్పుడు ఆ పొగను ఆస్వాదించేదాన్ని. ఆ వాసన నాకు బాగా నచ్చేది అని విద్యా బాలన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఈ విషయంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సిగరెట్ స్మెల్లును ఆస్వాదించడమేంటి అంటూ మండిపడుతున్నారు. కొంతమంది విద్యా బాలన్ కామెంట్లను సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే విద్యా బాలన్ నటించిన లేటెస్టు సినిమా దో ఔర్ దో ప్యార్ థియేటర్లలో ఉంది.